వేస్తే బాగుంటుంది గవర్నమెంట్ నుంచి సపోర్ట్? గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అంటే ఇప్పుడు నీకు ఉండయా మందు బస్తా 400 డిఏపి అప్పుడు రాజశేఖర రెడ్డి 1200 వడ్లు అమ్మిచ్చిండు. ఆ లెక్క ప్రకారం వడ్లు ధాన్యం మొత్తం అమ్మితే ఆ లెక్క ప్రకారం మందు పెరిగితే మేము ఉపయోగపడతాం. లేదా మేము ఎలా ఉపయోగపడాలి? 15 బత్తాలు మందు బత్తా వడ్లు 1200, 1600, 1200, 1500 ఏ బత్తా, 1100 వడ్లు బత్తా. 10 బత్తాలు మంది అయితే కానీ పొలం పండదు. ఆడ అయ్యేది 6 బత్తాలు వడ్లు. ఈయన ఆ పెద్ద ఆయన 2 ఎకరాలు వరేసిండు, 13 బస్తాలు అయినాయి. ఎక్కడనే కాట చేసుకుంటే మేమందరం ఎక్కడనే ఉన్నాం. వాడు ఆడిపోయినాక ఆడ చేసి 12 చేసిండు. ఏం చెయ్యాలా? 2 ఎకరాలు 230, 60,000 పెట్టుబడి పెట్టి 12 బత్తాలు రోడ్లు అయితే 12,000 వస్తే 13,000 వస్తే 13,000 12,000 వస్తే ఇస్తేవాడు ఏం చేయాలి మేము? ఏమన్నా గింజలు కొనేవాడు ఉన్నాడంటయ్యా. వాళ్ళు 10 మంది వాళ్ళు కొంటే ఏమో గవర్నమెంట్ కొంటుంది కదరా, మనకి చెక్కమైన వీళ్ళు కూడా అయిపోయి కొందరు 10 రూపాయలు పెట్టి. అట్లా లేదు. గవర్నమెంట్ అసలు కొనకుండా ఎందుకుందని ఒక బత్త కూడా ఇలా గవర్నమెంట్ అనేది మేము ఉన్నాం భరోసాగా అని చెప్తున్నారు గవర్నమెంట్. అదే చదువుతున్నా పథకాలు బాగా వస్తుంది. మంచి రాళ్ళు దెంగొచ్చి మా మెల్ల కట్టి కాలంలో దెంగమాను మొత్తాన్ని. అది మాటలు చెప్పేదానికి ప్రభుత్వం చేసేదానికి 1000 రెట్లు తేడా ఉంటుంది. అది ఒక్క ఆడ మనిషి కూలికి పోతే ఉదయం సాయంత్రం 800 వస్తున్నాయి. సరే పూర్వం నుంచి కూలిపోయి అలవాటు లేక ఇంటికాడనే ఉంటే మాకు ఇల్లు కూడా గడవటంలా. ఏం తిని బతకాలి? 10 ఎకరాలు పొలం పెట్టుకొని మాకు ఇల్లు కూడా అట్లాంటి పిల్లవాడి టాపీ తీసుకొని పోతే వాడికి 1200 అడుగు ఆ పిల్లవాడిని. మరి మనకు అది అలవాటు లేదు కదా. మనం టాపీ పని చేస్తాము. వాడు ఏం తింటే టాపీ పని చెప్పిండు అంతమంది సీఎం అప్పుడు నీకు వరి నాటొద్దని చెప్పిండు. ఎందుకు నాటిన వరి? ఇప్పుడు పిల్లల్ని కనండి, ప్రతి పిల్లోడికి అమ్మఒడి ఇస్తాము 15,000 అని ఎంతమంది పిల్లలైనా కనండి అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు. ఆయన చెప్పిండు కానీ ఆయన చెప్పింది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను మొక్కజొన్న వేసినారా వెంకటేశ్వర్లా 30 బత్తాలు నా 35 బత్తాలు అయింది, నువ్వు కూడా వేసుకయ్యా బాగుపడతావని నేను చెబితే అది కరెక్ట్. ఆయన కొడుకు ఒక్క పిల్లోని పుట్టించుకొని ఊరందరిని 10 మందిని కానండి గంగెత్తలు ఊర్ల మీద తోలుతునంటే ఎట్ట కుదురుద్ది చెప్పు? అది ధర్మమా? ఇప్పుడు గవర్నమెంట్ నేను అన్ని సదుపాయాలు చేస్తే పిల్లల్ని కానాడు. ఇప్పుడు అది ధర్మమా? ఉండు. ఇప్పుడు ఆయన చెప్పింది ధర్మమా? ఆయన చెప్పింది ధర్మం కాదు. ఆయన చేసి ఉండి ఇగో నా కొడుకు 8 మంది పిల్లలు ఉన్నారు, మీరు కూడా 8 మంది కానండి అంటే ఆయన ఒప్పుకోవచ్చు. అంటే ఈ విధంగా కంటే నిరుద్యోగం ఎక్కువైంది కదా. నిరుద్యోగం ఎక్కువైంది అంటే ఎంత పని చేసినా కానీ మామూలుగా ఈ చదువులకు చదివి నిరుద్యోగం అంటే ఇప్పుడు మేము పిల్లలప్పుడు అప్పుడు లేని రోజులు కదా. ఇవి కాలం నీళ్ళు బాగా నీళ్ళు రాలేదు. చినిగిపోయిన చొక్కాలు చినిగిపోయిన టైర్లు ఎన్నో రోజులు దొడుక్కున్నాం. సంవత్సరానికి అంత 10 రూపాయలు ముసలోళ్ళు సంపాదితే 10 రూపాయలు కుట్టీ లేక మరి అట్టా జనాలు ఎక్కువ. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలకే ఒక్కొక్క పిల్లవాడికి వచ్చి 2 లక్షలు 3 లక్షలు అవుతున్నాయి. ఇప్పుడు అమ్మఒడి లేకపోయా, కాలేజీ ఫీజు లేకపోయా, మరి ఏమీ లేకపోయా, నువ్వు సంవత్సరం నాడు ప్రభుత్వం ఎక్కితివి చెయ్యాలి కదా. ఏదో కొంత ఆ పింఛన్లు ఇచ్చి. అంటే జగన్ గారు అప్పట్లో అప్పులు ఎక్కువ చేశారు, అందుకే మేము ఏమి ఇవ్వలేకపోతున్నాం పథకాలు, నెక్స్ట్ 4 సంవత్సరాలు ఇస్తాంలే అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? 4 సంవత్సరాలు అంటే ఇచ్చినప్పుడు సంగతి కాదు. ఇప్పుడు మా కోడలు వస్తుంది మగపిల్లని కంటదని మనం కోడలని దానికొస్తాం, అది ఆడపిల్లని కంటది. అప్పుడు ఏం చేస్తావు? ఏమైనా ఇంట్లో నుంచి తెంగేదా బయటికి? అది ఇంట్లో నుంచి తెంగేది కాదు. ఈ 5 సంవత్సరాలు సచ్చినా బతికినా అట్టుండాల్సిందే. మరి ఆయన ఉండాలి కదా. చేసిండు మహారాజు అనుకుంటారు. ఈ 4 సంవత్సరాలు ఆయనే ఉండాలా. ఇది చేసినా చేయకపోయినా తప్పదు. అది చేస్తే మళ్ళీ అయాలు తెచ్చి కూర్చోబెట్టుకున్నాము. కూర్చోబెట్టుకున్నాక ఇవాళ మామూలుగా ఉంటుంది వ్యవహారం. కూర్చుని వెళ్దాకనే కదా.